హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు బ్యూటీనెస్. ఈరోజు నేను మీతో షేర్ చేస్తుంది బెస్ట్ ప్రొఫెషనల్ బ్రాండ్ 24 క్యారెట్ గోల్డ్ ఫేషియల్ కిట్ ఇన్ అస్టా బెర్రీ కంపెనీ. సో ఈ దివాళీకి మీరు కూడా గోల్డ్లా షైన్ అయిపోవాలి అని అనుకుంటున్నారా? అయితే ఈ అస్టాబెర్రీ కిట్ని యూస్ చేసి మీ స్కిన్ వైటనింగ్ అయితే చేసేసుకోండి. సో ఈ అస్టాబెర్రీ కిట్ అనేది నేను ఆల్రెడీ యాంటీ ఏజింగ్కి రెడ్ వైన్లో చూపించాను. అండ్ పర్లేదు, మాకు వైటనింగ్ అవ్వకపోయినా మా స్కిన్ అనేది కొంచెం యాంటీ ఏజింగ్ కంట్రోల్ అయింది, బాగుంది అని చెప్పారు. సో అందులోనే నేను 24 క్యారెట్ గోల్డ్ అయితే తెప్పించానండి. సో ఫస్ట్ మీ అందరికీ కూడా ఒక చిన్న రిక్వెస్ట్, ఇది చూసి ఆన్లైన్లో పర్చేస్ చేసుకోకండి. 400-500 రూపీస్లోనే ఉంటుంది. సో అలా పర్చేస్ చేసుకున్నట్లయితే అది ఒరిజినల్ కాదు, నేను మీకు ముందే చెప్తున్నాను. దాన్ని ట్రై చేసి బాగాలేదు అనొద్దు. ఇది 1500 అండి ఎంఆర్పి. సో గుర్తుపెట్టుకోండి, 400-500 వస్తుందంటే ఇది అస్టాబెర్రీ కంపెనీ ఫేషియల్ కిట్ కాదు అని అర్థం. సో ఇది 100% ఒరిజినల్ అనమాట గాయ్స్. ఇంకా ఇన్సైడ్ చూసుకున్నట్లయితే 6 స్టెప్స్ అనేవి ఉంటాయి. ఈ 6లో కూడా ఫస్ట్ వచ్చేసి ఫేస్ వాష్ ఉంటుందన్నమాట. సో మనకి 1 by 1 క్లియర్గా మనకి మెన్షన్ చేసి ఉంటాయి, నెంబర్స్ ఉంటాయి అండ్ నేమ్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, అండ్ నేను ఒక్కొక్కటి కూడా మీకు చాలా క్లియర్గా ఓపెన్ చేసి అయితే చూపిస్తాను. అండ్ వీడియో లెంతీ అవుతుంది అని చెప్పి కొంచెం స్పీడ్ పెట్టాను అంతే అనమాట. సో మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. అండ్ గాయ్స్, నెక్స్ట్ అయితే చూసుకున్నట్లయితే ఫస్ట్ మనకి ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత నీట్గా ఫేస్ని క్లీన్ చేసి ఇది ఫేషియల్ అనేది స్టార్ట్ చేయాలండి. సో ఇది మీకు బేసిక్స్ రాని వాళ్ళు కూడా హ్యాపీగా చేసుకోవచ్చు, నేను క్లియర్గా చెప్తాను. ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఫేస్ వాష్ ఉంటుంది కాబట్టి ఆఫ్టర్ మీకు వచ్చేసి సెకండ్ స్టెప్ అయితే ఉంటుంది. మీకు నంబర్స్ అనేవి ఇక బాక్సెస్ మీద ఉంటాయి, మీరు ఒకళ్ళని అడగాల్సిన అవసరం లేదు. అండ్ సెకండ్ వచ్చేసి మీకు స్క్రబ్ ఉంటుందన్నమాట. ఈ స్క్రబ్ చేయడం వల్ల ఏంటి అంటే ట్యాన్ మొత్తం రిమూవ్ అవుతుంది. వైట్ హెడ్స్, బ్లాక్ హెడ్స్ ఉన్నా కూడా మీకు రిమూవ్ అనేది అవుతుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి థర్డ్ స్టెప్ వచ్చి జెల్ అండి. ఈ జెల్ తోటి మనము చాలా స్మూత్గా మసాజ్ ఇవ్వాలి. అట్లీస్ట్ ఒక 10 మినిట్స్ ఇస్తే గ్లోయింగ్ బాగా రిలీజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఫోర్త్ చూసుకున్నట్లయితే క్రీమ్ అనమాట. సో ఈ క్రీమ్ మసాజ్ కూడా ఇంపార్టెంట్, ఇది కూడా ఇచ్చేసేయండి. అండ్ క్రీమ్ ఆఫ్టర్ చూసుకున్నట్లయితే ప్యాక్. సో ప్యాక్ కూడా అప్లై చేసేసుకోవాలి. ప్యాక్ అప్లై చేసుకుని ఎగ్జాక్ట్లీ మనము ఒక 10 మినిట్స్ వెయిట్ చేయాలి. ఆఫ్టర్ లైట్గా మసాజ్ ఇస్తూ కూల్ వాటర్తో క్లీన్ చేసుకున్నట్లయితే చాలా బాగుంటుంది మీ స్కిన్. అండ్ ఫైనల్లీ 6th స్టెప్ సిరమ్ అయితే ఉంటుందండి. ఇది మన స్కిన్ వాటరింగ్ చేసుకోవడానికి బాగా యూజ్ అయ్యే సిరమ్ అనమాట. అంతేకాదు గ్లాసీగా కూడా చేంజ్ అవుతుంది. ఫేషియల్ చేసుకోండి, కంప్లీట్ అయిన తర్వాత ఈ సిరమ్ని అప్లై చేయండి. ఈ సిరమ్ అప్లై చేసి ఒక 1/2 అవర్ పాటుగా అలా వదిలేసి ఆ తర్వాత ఫేస్ వాష్ చేసుకోవచ్చు. సిరమ్ని చాలా లైట్గా అప్లై చేయండి, కొంచెం ఆయిలీగా అనిపిస్తుంది. సో ఇక్కడ నేను ఫస్ట్ అయితే ఫేస్ వాష్ చేసుకుంటున్నాను నా ఫేస్కి. సో ఫేస్ వాష్ చేసి నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత స్టెప్స్ అన్నీ కూడా 1 by 1 కంప్లీట్ చేస్తూ వచ్చేసేయండి. ఈ 4 స్టెప్స్ కంప్లీట్ అయిన తర్వాత సిరమ్ని అప్లై చేసుకొని ఒక 30 మినిట్స్ పాటుగా వదిలేసి క్లీన్ చేసుకున్నట్లయితే మీ స్కిన్ గ్లాసీగా చేంజ్ అవడంతో పాటు మంచి గోల్డెన్ షేడ్ అయితే వస్తుందన్నమాట. ఈ ఫేషియల్ చేసుకునేటప్పుడు సో మీరు మసాజ్ అనేది పైకి ఇవ్వాలండి, స్ట్రోక్స్ అనేది. సో కిందకి మీరు స్ట్రోక్స్ ఇచ్చినట్లయితే మీ స్కిన్ లూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అండ్ ప్రొఫెషనల్గా బ్యూటిషియన్తో చేయించుకున్న వారికి ఇలాంటివి పాటించాల్సిన అవసరం ఉండదు. అండ్ సెల్ఫ్గా మేము చేసుకోవాలి అనుకుంటున్నాం అనేవాళ్ళు తప్పకుండా పైకి మాత్రమే చేసుకోవాలి. స్ట్రోక్స్ అనేవి పైకి ఇచ్చినట్లయితే మీ స్కిన్ లూజ్ అవ్వకుండా టైట్ అవుతుంది, ఇంకా స్కిన్ చాలా బాగుంటుంది ఇలా చేసుకోవడం వల్ల. అండ్ బ్లడ్ సర్క్యులేషన్ కూడా బాగా జరిగి మన స్కిన్ మీద ఉన్న పోర్సెస్లో ట్యాన్ అంతా బయటకి వచ్చేసి స్కిన్ ఈవెన్ టోన్లో మంచి లుక్లో కనిపిస్తుంది. సో అండ్ నెక్స్ట్ మనం ఇలా చేసుకున్న తర్వాత దెన్ సెకండ్ చూసుకున్నట్లయితే లిప్ అరౌండ్ కూడా మీరు చేసుకోండి. ఈ లిప్స్ మీద మనకి అప్పర్ లిప్ మీద లైట్గా పిగ్మెంటెడ్ అనేది ఉంటుంది. సో కొంచెం నీట్గా మసాజ్ ఇవ్వండి. సో ఏదైనా ఫేషియల్ని ఫాస్ట్గా చేయొద్దు, అండ్ స్లోగా రిలాక్స్ అయ్యేలాగా చేస్తే చాలా బాగుంటుంది మీ స్కిన్ అనేది, గ్లో కూడా వస్తుంది. సో కొంతమంది బ్యూటిషియన్స్ చాలా బాగా అంటే ఎక్కువగా ఫేస్ మీద ప్రెజర్ పెట్టి కొంచెం గట్టిగా స్ట్రోక్స్ ఇస్తూ స్కిన్ అంతా డిస్టర్బ్ అయ్యేలాగా చేస్తూ ఉంటారు. ఈ స్టైల్లో మాత్రం మీరు ట్రై చేయకండి, అసలు రిలాక్స్ అనిపించదు. ఈ విధంగా ప్రొఫెషనల్గా చేసుకుంటేనే మన స్కిన్ అనేది మంచి రిలాక్స్ అవ్వడంతో పాటుగా గ్లోయింగ్గా కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే
ఈ ఫేషియల్ని చేసుకునే ముందు స్కిన్ నీట్గా వాష్ చేసుకొని క్లీన్ చేసుకుని తర్వాత స్టార్ట్ చేస్తాం కదా. అండ్ ఓవర్ నైట్ అంతా కూడా మనము ఫేషియల్ చేసుకున్న తర్వాత సోప్ అనేది యూస్ చేయకూడదు. ఒకవేళ డేలో అయితే మినిమం 6 అవర్స్ అనేది సోప్ వాడకూడదు. అంతేకాదు ఎలాంటి క్రీమ్స్ మీ స్కిన్ కేర్ ఏది ఉన్నా కూడా యూస్ చేయకూడదు. సో ఈ ఫేషియల్ కిట్ వచ్చేసి ఫర్ ఆల్ స్కిన్ టైప్స్ ఎవరైనా వాడుకోవచ్చు. సో నేను అందరికీ యూజ్ అవ్వాలి, ఈ ఫెస్టివల్కి మీకు స్కిన్ వైట్నింగ్కి బాగుంటుంది అని చూపిస్తున్నాను. ఇది ఆయిలీ వాళ్ళు వాడచ్చా, డ్రై వాళ్ళు వాడచ్చా అని మీరు అడగాల్సిన అవసరం లేదు. ఆల్ స్కిన్ టైప్స్ అనమాట. సో ఇది ఒరిజినల్ కోసం అయితే వాట్సాప్లో కాంటాక్ట్ అయ్యి పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ లేదు ప్రజెంట్ మేము వాడుతున్నది ఉంది ఎలా అని చెప్పేసి అనుకున్నట్లయితే నేను స్ట్రోక్స్ చూపించాను కదా, అలా మీరు ఫాలో అయ్యి చేసుకోవచ్చు. సో ఈ ఫేషియల్ చేసుకున్న తర్వాత ఒక 1 డే కానీ 2 డేస్ కానీ మీరు వాడే ఫెయిర్నెస్ క్రీమ్ని స్టాప్ చేయడం మంచిది. తర్వాత మాత్రమే యూస్ చేయడానికి ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి ఫైనలీ నేను ఓవర్ నైట్ అంతా అలా వదిలేశాను. నెక్స్ట్ డే మార్నింగ్ సాఫ్రాన్ గోల్డ్తో క్లీన్ చేసుకున్నాను. నా స్కిన్ అయితే రియల్లీ గోల్డెన్ షేడ్ అయితే వచ్చింది, చాలా బాగుంది. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే నేను బూస్ట్ గ్లోతో కంపేర్ చేసుకుంటే నాకు ఎక్కువగా బూస్ట్ గ్లోనే నచ్చింది. అండ్ ఫీడ్బ్యాక్ కూడా చాలా బాగుంది. మీకు ఏది కావాలన్నా పర్చేస్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్